అగ్రరాజ్యం అధ్యక్షుడు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన చేస్తున్న పనులు కానీ అపరిచితుడిని తలపించేస్తున్నాయి అంటున్నారు. అపరిచితుడు సినిమా మనం చూసాం. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, వెంటనే వేషాలు మార్చేస్తుంటాడు. ఒకరు చూస్తే అమాయకంగా కనిపిస్తాడు, ఇంకోటి చూస్తే భయంకరంగా కనిపిస్తుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ట్రంప్ నిజ జీవితంలో రీల్ కాకుండా రియల్గా చూపిస్తున్నారని. ఎందుకు చైనా మీద భారత్ మీద ఆయనకి అంత అక్కసు, దీనివల్ల ఆయన సాధించేది ఏంటో, ఫ్యూచర్లో దీని ఎఫెక్ట్ ఏంటి అన్నది నిపుణులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సినిమాలో అపరిచితుల్లా ప్రవర్తిస్తున్న ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతో పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి నానా గడ్డి గడుస్తున్న ట్రంప్ అమెరికాకు ఆదాయం వచ్చే ఏ మార్గాన్ని విడిచిపెట్టకుండా ప్రపంచ దేశాలపై 100 రెట్లు భారం. తాజాగా మరో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్ H1B వీసాలపై వార్షిక ఫీజు $1,00,000 పెంపు. భారతీయ కరెన్సీలో దీని విలువ 88 లక్షలు. ఇక ఇప్పటివరకు H1B కింద ఎంపికైన అభ్యర్థులు కేవలం ప్రాసెసింగ్ ఫీజు $1,500. ఇకపై కొత్త అభ్యర్థులు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసే ఉద్యోగులకు కంపెనీలు H1B ప్రాసెస్ కింద ఏటా $1,00,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అక్షరాల 88 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంతమంది చెల్లిస్తారు అది? అంటే ఒక H1B ఉద్యోగి 6 ఏళ్ళు అమెరికాలో పనిచేస్తే ఆ ఉద్యోగి తరపున సంస్థ $6 లక్షల ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. అంటే కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇక H1B కింద వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటున్న అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ అమెరికా ప్రభుత్వానికి $1,00,000 చెల్లించాల్సిన పరిస్థితి. ఈ దెబ్బతో ఆన్ సైట్ అనే పదం పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇండియా నుంచి దాదాపు 73% మంది, చైనా నుంచి 12% మంది H1B వీసాలపైనే అమెరికాకు వెళ్తున్నారు. ఇక ట్రంప్ దెబ్బకు వీళ్ళ జాబ్స్ అన్నీ ప్రమాదంలో పడ్డాయి. కంపెనీలు ఇకపై ఇంత భారీ ఫీజులు చెల్లించి తమ ఉద్యోగులకు ఆన్ సైట్ ఆఫర్ ఇచ్చే పరిస్థితి ఉండదంటున్నారు నిపుణులు. ఇక ఎంతో తోపైతే తప్ప అతనికి ఆన్ సైట్ ఇక రాదు. ఇదే సమయంలో కొన్ని కంపెనీలు అమెరికాను వీడే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇప్పటికే పనిచేస్తున్న వారు కూడా వీసా గడువు ముగిస్తే పెట్టే బేడా సర్దుకుని రావాల్సిన పరిస్థితి, చాలామంది రోడ్డును పడే పరిస్థితి, అమెరికా అంటేనే భయపడిపోయే దుస్థితి నెలకొంటున్నది. ఇక ఈ రకం వీసా ఎందుకు ప్రవేశపెట్టారు, ఏం జరిగింది? అమెరికాకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తీసుకురావడానికి H1B నాన్ ఇమిగ్రేట్ వీసా ప్రవేశపెట్టిన కొన్నాళ్ళకే ఇది మరో రకంగా మారిపోయింది. అమెరికా కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ పెద్దగా నైపుణ్యం లేని విదేశీ కార్మికులకు అవకాశం ఇస్తున్నాయని, ఇక అదే టైంలో అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తాత్కాలికంగా తీసుకుని తక్కువ వేతనాలు ఇచ్చే పద్ధతి కూడా మొదలైందని. 2000 నుంచి 2019 వరకు 19 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్, ఐటీ విభాగాల్లో అమెరికాలో కార్మికుల సంఖ్య రెట్టింపు. 1.2 మిలియన్ నుంచి 2.5 మిలియన్లకు పెరిగిన కార్మికులు. 2000లో అమెరికాలో విదేశీ కార్మికుల వాటా 17.7% ఉండగా 2019లో ఇది 26.1% పెరిగింది. ఇక ఈ H1B ఆధారంగా వేలాది అవుట్సోర్సింగ్ కంపెనీలు వచ్చాయి. ఈ కంపెనీల వల్ల సంస్థలకు భారీగా డబ్బు ఆదా. ఇక టెక్ కార్మికులకు H1B ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు సంప్రదాయ ఫుల్ టైం కార్మికులతో పోలిస్తే 36% తక్కువ వేతనాలు. ఇలా కంపెనీలు 2 దశాబ్దాలుగా కోట్లాది డాలర్లు ఆదా చేసుకున్నాయి. తమ ఐటీ విభాగాలను మూసేసి పూర్తిగా అవుట్సోర్సింగ్పై ఆధారపడిన కంపెనీలు ఎన్నో. H1B వ్యవస్థ వల్ల చాలామంది అమెరికన్ కార్మికులు ఉద్యోగులకు ఉద్యోగాలు దక్కని పరిస్థితి. మొన్నటి వరకు పెద్దగా నైపుణ్యం లేకున్నా H1B పై అమెరికాకు తీసుకువచ్చి అవసరమైతే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కూడా ఇచ్చేవారు. కానీ ఇకపై ఇలా ట్రైనింగ్లు ఇవ్వడానికి కుదరవు. అవసరమైతే అమెరికన్నే తీసుకుని ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇండియా, చైనా నుంచి తీసుకొస్తామంటే $1,00,000 అక్షరాల చెల్లించాల్సిందే. ఇక ప్రస్తుతం H1B వీసాల ఫీజులపై కంపెనీ సైజు పెట్టి నిర్ణయిస్తారు. రిజిస్ట్రేషన్ ఛార్జ్, ఫైలింగ్ ఫీజ్, ఫ్రాడ్ ప్రివెన్షన్ కింద గరిష్టంగా $1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది అమాంతంగా $1,00,000 చేశారు. ఇందాక ముందు నేను చెప్పినట్లుగా 88 లక్షల రూపాయలు. ఇక అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి గద్దెక్కిన ట్రంప్ ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చట్ట విరుద్ధమని విమర్శకులు, కోర్టులో 5 నిమిషాలు కూడా నిలవదని వాదనలు. ఏది ఏమైనా ఇది అమల్లోకి వస్తే భారతీయ ఐటీ ఉద్యోగులకు కష్టకాలమే. ముఖ్యంగా అమెరికా ఎంత గొప్ప దేశం అయినప్పటికీ కూడా భారత్, చైనా, రష్యా ఈ 3 దేశాలతో పెట్టుకుంటే ఎప్పటికైనా సరే ఇబ్బందుల్లో పడక తప్పదు. పక్కలో బల్లెంలాగా పావును పోషించినట్లుగా పెంచి పాకిస్తాన్ని ఇక్కడ పోషిస్తూ, అలాగే అగ్రరాజ్యాలుగా ఎదుగుతున్న భారత్ని, చైనాని, రష్యాని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి.
తమకున్న సోర్సెస్ అన్నింటినీ కూడా ఉపయోగించాలి అని చూసే ఈ ట్రంప్ ధోరణి ఎప్పటికైనా అమెరికాకు ప్రమాదం తప్పదు అని చెప్పి నిపుణులు అంటున్నారు. దీని పర్యవసానం రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటుందన్నది చూడాలి.